నమస్తే, నేను గాయత్రి. వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈ రోజు లైఫ్ లైన్ లో పల్మనరీ ఎంబాలిజం గురించి మాట్లాడుకుందాం. అసలు ఇది నిజంగా అంత ప్రమాదకరమా, వీటి లక్షణాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం. మనతో పాటు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు డాక్టర్ హరికిషన్ గోనుగుంట్ల గారు ఫ్రమ్ యశోదా హాస్పిటల్ సికింద్రాబాద్, సీనియర్ పల్మనాలజిస్ట్ మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మన విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే, వెల్కమ్ టు ది స్టూడియో. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పల్మనరీ ఎంబాలిజం అంటే ఏంటి? పల్మనరీ ఎంబాలిజం అంటే నార్మల్గా మన ఊపిరితిత్తులకి రక్త కణాలు రెండు వ్యవస్థలు ఉంటాయి. ఒకటి పల్మనరీ ఆర్టరీస్ అని, పల్మనరీ వెయిన్స్ అని. ఎప్పుడైతే ఈ ఊపిరితిత్తులకి రక్తం తీసుకెళ్లే ఒక ఆర్టరీస్ ఏదైనా బ్లాక్ అయినప్పుడు దాన్ని పల్మనరీ ఎంబాలిజం అంటారు. జనరల్గా ఈ పల్మనరీ ఎంబాలిజము రావడానికి రకరకాల కారణాలు ఉంటాయి. దీంట్లో మేము మెడికల్గా 3 టర్మ్స్ యూజ్ చేస్తామండి. ఒకటి పల్మనరీ వెసల్ స్టేసిస్ అంటే ఏంటంటే రక్త ప్రవాహం సరిగా జరగకుండా ఎక్కువగా కూర్చునే వాళ్ళకి, లేకపోతే లాంగ్ టర్మ్ ఫ్లైట్ జర్నీ చేసే వాళ్ళకి, బాగా బెడ్ రిడెన్ పేషెంట్స్ ఉంటారు కదా, వాళ్ళలో స్టేసిస్ ఏర్పడుతుంది. అంటే ప్రవాహం సరిగ్గా అవ్వక అక్కడే నిలువ ఉండిపోవటం, దీనివల్ల ఒకటి వస్తుంది. తర్వాత వెజల్ వాల్ ఇంజురీ అంటాం. ఏదైనా రక్త వెజల్కి ఇంజురీ జరిగినప్పుడు కూడా ఈ పల్మనరీ ఎంబాలిజం డెవలప్ అవుతుంది. మూడవది హైపర్ కోయాగబుల్ స్టేట్స్. అంటే మన జెనెటిక్గా కొన్ని కారణాల వల్ల మన రక్తం పల్చబడే ప్రోటీన్స్ అనేవి కొంచెం తక్కువ, అంటే రక్తం గడ్డగట్టించే ప్రోటీన్స్ తక్కువగా ఉన్నప్పుడు కూడా దానివల్ల కూడా పల్మనరీ ఎంబాలిజం వస్తుంది. సో కామన్ టర్మ్స్లో చెప్పాలి అంటే పల్మనరీ ఎంబాలిజం అంటే ఊపిరితిత్తులకి రక్తం వెళ్ళే సరఫరా ఆగిపోవటాన్ని పల్మనరీ ఎంబాలిజం కానీ లేకపోతే లంగ్ అటాక్ అని అంటాం. అండ్ దీన్ని ఎందుకు అంత ప్రాణాంతక పరిస్థితిగా పరిగణిస్తూ ఉంటారు? జనరల్గా ఏమవుతుందంటే ఈ హార్ట్ నుంచి బ్లడ్ లంగ్స్కి వచ్చిన తర్వాత లంగ్స్లో ఆక్సిజనేట్ అవుతుంది. అంటే ప్రతి బాడీలో ఉన్న ప్రతి ఆర్గన్కి ఆక్సిజన్ సరఫరా చేసేది లంగ్స్. సో ఈ రక్తం అనేది లంగ్స్కి వచ్చి అక్కడ ఆక్సిజన్ నింపుకొని మళ్ళీ మిగిలిన ఆర్గన్స్ అన్నిటికీ వెళ్ళి ఆక్సిజన్ సప్లై చేయాలి. అట్లా చేస్తేనే ఆ ఆర్గన్స్ అనేవి ఫంక్షనల్గా వైబుల్ అవుతాయి. సో సడన్గా ఈ బ్లడ్ వచ్చేసి లంగ్స్కి అటాక్ అయినప్పుడు, ఆ క్లాట్ ఫార్మేషన్ అయినప్పుడు ఏమవుతుందంటే ఆ ఇన్ఫ్లో అనేది ఆగిపోయి ఆ మిగిలిన ఆర్గన్స్కి లంగ్స్కి సరఫరా ఆగిపోతుంది. అప్పుడు ఆర్గన్ డ్యామేజ్ జరగటం వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి. ముఖ్యంగా ఏమవుతుందంటే ఇమీడియట్గా ఇందులో మళ్ళీ 2 రకాలు, అక్యూట్ పల్మనరీ ఎంబాలిజం, క్రానిక్ ఎంబాలిజం అని. క్లాట్ బర్డన్ ఎంత ఉంది అనే దాన్ని బట్టి మన సిమ్టమ్స్ కూడా ఉంటాయి. అంటే అక్యూట్ పల్మనరీ ఎంబాలిజం ఏంటంటే సడన్గా ఏర్పడినవి, లాంగ్ జర్నీ చేసిన వాళ్ళకో లేకపోతే ఇమీడియట్గా సర్జరీ అయిన పేషెంట్స్కో అట్లా వస్తుంది, అక్యూట్గా వస్తుంది. క్రానిక్ ఎంబాలిజం అంటే చాలా రోజుల నుంచి క్లాట్ అక్కడ ఉండిపోతుంది, బట్ బాడీ మెకానిజం ఏంటంటే ఆటోమేటిక్గా దాన్ని అడ్జస్ట్ చేసుకొని మనకి సిస్టమిక్గా కొన్ని సిమ్టమ్స్ ప్రొడ్యూస్ చేస్తాయి. ఎక్కువగా అక్యూట్ పల్మనరీ ఎంబాలిజమ్స్ కొంచెం లైఫ్ రిస్క్ అవుతాయి. ఎందుకంటే సడన్గా బ్లడ్ ఫ్లో ఆగిపోవటం వల్ల బీపీ డ్రాప్ అయిపోయి పేషెంట్స్కి ప్రాణాంతకంగా మారుతుంది. దాన్ని గుర్తించలేకపోయాము అంటే పేషెంట్స్కి డెత్ ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయి. నార్మల్ ఇన్సిడెన్స్ వచ్చేసి పల్మనరీ ఎంబాలిజం నార్మల్ జనరల్ పాపులేషన్లో 0.1% ఉంటుందండి. ఓకే, అసలు యాక్చువల్గా క్రానిక్ డిసీజెసే మనం ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాము, దానికోసమే ఎక్కువగా మెడిసిన్ లాంగ్ లాస్టింగ్ యూజ్ చేస్తూ ఉంటాం. అలాంటిది ఇక్కడ క్రానిక్ అంటే అక్యూట్కే ఎక్కువగా ప్రయారిటీ ఇవ్వాలి అని అంటారా? అవును, అక్యూట్ పల్మనరీ ఎంబాలిజం ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇది సడన్ సిమ్టమ్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. సడన్ సిమ్టమ్స్ అంటే జనరల్గా పల్మనరీ ఎంబాలిజం క్లాట్ ఏర్పడినప్పుడు ఏమవుతుంది, పేషెంట్స్కి బీపీ తగ్గిపోవటం, హైపోటెన్షన్ రావటం, హార్ట్ రేట్ పెరిగిపోవటం, వాళ్ళకి కొన్నిసార్లు ఏంటంటే దగ్గినప్పుడు కొంత రక్తపు చారులాగా కనిపిస్తుంది, అది కూడా ఒక సిమ్టమ్స్ అని చెప్పుకోవచ్చు. ఈ పేషెంట్స్కి బ్రీతింగ్ ప్రాబ్లం రావటం, ఆక్సిజన్ లెవెల్స్ పడిపోవటం, ఇవి కూడా సిమ్టమ్స్ వస్తాయి ఈ అక్యూట్ పల్మనరీ ఎంబాలిజం. క్రానిక్ పల్మనరీ ఎంబాలిజంలో జనరల్గా ఏంటంటే బాడీ ఆల్రెడీ కొంత బ్లడ్ ఫ్లోని రీక్యాపులేట్ చేసుకోవటం వల్ల ఆ బాడీ దాన్ని అకామిడేట్ చేసుకుంటుంది. సో వాళ్ళ సిమ్టమ్స్ కొంచెం నడిస్తే ఆయాసం రావటం, దగ్గు, లేకపోతే ఎక్స్రే తీసినప్పుడు దాంట్లో కొన్ని చేంజెస్, ఇన్ఫాక్షన్ అంటాం, అట్లాంటి చేంజెస్ వచ్చినప్పుడు అవి అంత సీరియస్గా కన్సిడర్ చేయడానికి లేదు, బట్ వాళ్ళకి లాంగ్ టర్మ్ ప్రాబ్లమ్స్ వస్తాయి క్రానిక్ పల్మనరీ ఎంబాలిజం ఉన్న వాళ్ళకి. అండ్ అక్యూట్గా అయితే మనం ఇమీడియట్గా ట్రీట్మెంట్ తీసుకుంటాము, మనకి తెలుస్తుంది ప్రాబ్లం ఏంటి అనేది, అండ్ దానికి తగ్గ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటాం. ఈ క్రానిక్ విషయానికి వస్తే మనం పర్టికులర్గా పద్దాకలా స్కానింగ్స్ అవి తీసుకుంటూ ఉండము. మరి ఈ డిసీజ్ అనేది ఎలా ఐడెంటిఫై అవుతూ ఉంటుంది? జనరల్గా ఇవి క్రానిక్ పల్మనరీ ఎంబాలిజం ఉన్న వాళ్ళకి మేజర్గా వచ్చే సమస్య ఏంటంటే షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్, అంటే కొంత దూరం నడిస్తే ఆయాసం రావటం. సో మీకు పేషెంట్ ఎవరికైనా కొత్తగా ఆయాసం సిమ్టమ్తో వచ్చి వాళ్ళకి మనం అన్ని పరీక్షలు చేసినా కానీ వేరే ఎక్కడ మనకి దాని కారణం కనిపెట్టలేకపోతే దాన్ని మనం ఈ క్రానిక్ పల్మనరీ ఎంబాలిజం వల్ల ఏమవుతుందంటే పల్మనరీ హైపర్ టెన్షన్ డెవలప్ అవుతుంది. అంటే మన బాడీలో ఎలా అయితే బ్లడ్ ప్రెషర్ ఉందో మన లంగ్స్కి కూడా ఒక బ్లడ్ ప్రెషర్ ఉంటుంది, దాన్ని పల్మనరీ హైపర్ టెన్షన్ అంటారు.
సో ఎవరికైతే ఈ పల్మరీ ఎంబోలిజం వల్ల లాంగ్ టర్మ్గా ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళు క్రానిక్ థ్రాంబో ఎంబోలిక్ పల్మరీ హైపర్ టెన్షన్ ఆర్ గ్రూప్ 4 పల్మరీ హైపర్ టెన్షన్ కింద భావిస్తాం. సో ఇది మనం ట్రీట్ చేయడానికి కనుక్కోవటానికి ప్రాబ్లమ్స్ ఎక్కడ వస్తాయి అంటే నార్మల్గా మనం పల్మరీ ఎంబోలిజం డయాగ్నోస్ చేయడానికి సిటీ పల్మరీ యాంజియోగ్రామ్ అని చేస్తాం. సో నార్మల్ పల్మరీ యాంజియోగ్రామ్స్లో ఈ క్రానిక్ థ్రాంబో ఎంబోలిక్ పల్మరీ హైపర్ టెన్షన్ ఉన్న పేషెంట్స్లో ఉన్న క్లాట్స్ కనపడవు. సో వాళ్ళకి హై ఫ్రాక్షన్ ఈ సిటీ పల్మరీ యాంజియోగ్రామ్ పరీక్షలు నిర్వహించాలి. రెండోది వెంటిలేషన్ పర్ఫ్యూషన్ స్కాన్స్ అంటాం. ఈ స్కాన్ చేసినప్పుడు వాళ్ళకి నార్మల్గా ఉన్న పల్మరీ హైపర్ టెన్షన్ ఎంత ఉంది, అందులో క్లాట్ ఉందా లేదా అనేది తెలుస్తుంది. ఇది అయిన తర్వాత వాళ్ళకి రైట్ హార్ట్ కెథటరేషన్ అని చేస్తాం. అంటే రైట్ హార్ట్లోకి ఒక కెథటర్ని పంపించి దాని ద్వారా యాక్చువల్గా పల్మరీ ఆర్టీరియల్ ప్రెషర్ ఎంత ఉంది ఏంటని కనుక్కుంటామండి. సో ఈ క్రానిక్ థ్రాంబో ఎంబోలిక్ పల్మరీ హైపర్ టెన్షన్ వల్ల వచ్చే పల్మరీ హైపర్ టెన్షన్ ట్రీట్మెంట్ వచ్చేసి పల్మరీ ఎండాట్రెక్టమీ అంటాం. అంటే ఒక సర్జికల్ ప్రొసీజర్ ద్వారా క్రానిక్గా అక్కడ గడ్డగట్టుకుపోయిన క్లాట్స్ని మనం రిమూవ్ చేస్తాం. అండ్ ఈ టెస్ట్లు వైజ్ వచ్చేటప్పటికి మనకి ప్రీవియస్గా ఎలాంటి ఎక్విప్మెంట్స్ ఉండేవి అండ్ నౌ ఇప్పుడు ఎంత అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చింది అండ్ దీని యాక్యురసీ ట్రీట్మెంట్కి ఎంతవరకు ఉపయోగపడుతుంది? సో నార్మల్గా మనకి పల్మరీ ఎంబోలిజం అని సస్పిషన్ వచ్చిన పేషెంట్స్ అందరికీ మనం ఒక బ్లడ్ టెస్ట్ ద్వారా 95% వరకు మనం నిర్ధారణ చేయొచ్చు. అదేంటంటే డైమర్ అనే బ్లడ్ పరీక్ష. డైమర్ వాల్యూస్ కనుక మోర్ దెన్ 500 ఉన్నాయి అంటే వాళ్ళకి పల్మరీ ఎంబోలిజం వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇది ఎక్కువగా ఎందుకు ఇంపార్టెంట్ అంటే దీనికి ఎక్కువ నెగిటివ్ ప్రెడిక్టివ్ వాల్యూ ఉంది. అంటే డైమర్ తక్కువగా ఉన్న పేషెంట్కి ఆల్మోస్ట్ పల్మరీ ఎంబోలిజం లేదని చెప్పొచ్చు. అట్లా అని చెప్పి డైమర్ ఎక్కువగా ఉంది అంటే వాళ్ళందరికీ పల్మరీ ఎంబోలిజం ఉందని కాదు. సో దీనికి నెగిటివ్ ప్రెడిక్టివ్ వాల్యూ ఎక్కువగా ఉంది కాబట్టి జనరల్గా సస్పిషన్ ఉన్నప్పుడు డైమర్ చేస్తాము. ఒకవేళ డైమర్ ఎక్కువగా ఉంది అంటే నెక్స్ట్ వాళ్ళకి ఎక్స్రే కానీ లేకపోతే సిటీ పల్మరీ యాంజియోగ్రామ్ కానీ చేస్తాం. సో ఎక్స్రేలో ఏంటంటే వెడ్జ్ షేప్డ్ ఒపాసిటీస్ వస్తాయి ఈ పేషెంట్స్కి. అంటే ఎక్కడైతే లంగ్ బార్డర్స్ ఉంటాయో అక్కడ ట్రయాంగులర్ ఒపాసిటీస్ ఉంటాయి అన్నమాట. అది క్లాసికల్గా ప్రజెంటేషన్ అవుతుంది. ఈసీజీలో కూడా కొన్నిసార్లు మనం పల్మరీ ఎంబోలిజంని నిర్ధారణ చేయొచ్చు. ఒక పెక్యులర్ ప్యాటర్న్ ఆఫ్ ఈసీజీ వస్తుంది వీళ్ళకి, అంటే S1Q3 T3 ప్యాటర్న్ అంటాం. సో ఆ ప్యాటర్న్ ఉన్నప్పుడు కూడా మనం పల్మరీ ఎంబోలిజంని సస్పెక్ట్ చేయొచ్చు. అండ్ అసలు ఈ డీవీటీ అంటే ఏంటి, పల్మరీ ఎంబోలిజంకి దీనికి రిలేషన్ ఏంటి అసలు? డీవీటీ అంటే డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అండి. అంటే జనరల్గా మన లెగ్స్లో డీప్గా ఉన్న వెయిన్స్లో ఈ బ్లడ్ క్లాట్స్ ఏర్పడి అక్కడి నుంచి కనుక అవి ట్రావెల్ చేస్తూ హార్ట్కి వెళ్ళి హార్ట్ నుంచి పల్మరీ ఆర్టరీస్లోకి పుష్ అవుతుంది. సో ఎక్కువ కారణం పల్మరీ ఎంబోలిజం రావడానికి ఈ డీప్ వెయిన్ థ్రాంబోసిసే కారణం. సో నార్మల్గా క్లాట్స్ అనేవి ఇమ్మొబిలిటీ వల్ల కానీ లేకపోతే కొన్నిసార్లు లాంగ్ బోన్ ఫ్రాక్చర్స్, హ్యూమరస్ ఫ్రాక్చర్ కానీ లేకపోతే అట్లా లాంగ్ బోన్ ఫ్రాక్చర్ అయినప్పుడు వాళ్ళకి కాళ్ళలో క్లాట్స్ ఏర్పడి ఆ క్లాట్స్ బ్లడ్ స్ట్రీమ్ ద్వారా లంగ్స్కి వెళ్ళి అక్కడ పల్మరీ ఎంబోలిజం కాజ్ చేస్తాయి. అండ్ ఈ అక్యూట్ సిమ్టమ్స్ గురించి మనం మాట్లాడుకుంటే శ్వాస తీసుకోవడం కానీ అండ్ ఇమీడియట్గా ఈ ఛాతీ నొప్పి అలాంటివి వచ్చినప్పుడు బిఫోర్ గోయింగ్ టు హాస్పిటల్ మీన్ వైల్ మనం ఏమైనా చేయడానికి ఉంటుందా, చేస్తే ఎంతవరకు ఎఫెక్ట్ ఉంటుంది దాని మీద? అంటే డీవీటీ సిమ్టమ్స్ వచ్చేసి జనరల్గా ఒక సింగిల్ సైడ్ అయినా రావచ్చు లేకపోతే బోత్ సైడ్స్ అయినా రావచ్చు కాళ్ళలో. ఒక సింగిల్ కాల్ వాచిపోయినప్పుడు కానీ అక్కడ పిక్కల్లో నొప్పి అంటే కాఫ్ మజిల్ టెండర్నెస్ అంటాం. ఆ మజిల్ టెండర్నెస్ వచ్చినప్పుడు ఈ పేషెంట్స్కి ఒకవేళ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అంటే రిస్క్ ఫ్యాక్టర్స్ ఎలాంటివి? ప్రెగ్నెన్సీ, లార్జ్ బిఎంఐ ఎక్కువ మోర్ దెన్ 30 అంటే బాగా ఊబకాయం ఉన్నవాళ్ళు ఇట్లాంటి పేషెంట్స్కి, లేకపోతే రీసెంట్గా సర్జరీ అయ్యి కోలుకుంటున్న పేషెంట్స్, క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకుంటున్న పేషెంట్స్, ఇలాంటి వాళ్ళకి మనం ఈ కాలు వాపు అది వచ్చినప్పుడు వాళ్ళలో డీవీటీ అనేది సస్పెక్ట్ చేస్తాం. సో ఆ డీవీటీ ఉన్నప్పుడు కంపల్సరీగా పల్మరీ ఎంబోలిజం ఉందా లేదా అనేది కూడా మనం సిమ్టమ్స్ ద్వారా తెలుసుకోవచ్చు. ఒకవేళ వాళ్ళకి బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ వచ్చినా లేకపోతే దగ్గినప్పుడు కొంచెం రక్తపు చారు పడినా ఇవి పల్మరీ ఎంబోలిజం డెవలప్ అయింది అని తెలుసుకోవటానికి సంకేతాలు. సో ఇంటి దగ్గర మనం చేయవలసిన జాగ్రత్తలు ఏంటి అంటే ఏదైనా కాళ్ళ వాపు అది వచ్చినప్పుడు దాన్ని ఏదో నార్మల్ వాపు అని చెప్పి నెగ్లెక్ట్ చేయకుండా కంపల్సరీగా మనం కాళ్ళకి డాప్లర్ స్కానింగ్ అనేది చేస్తాం. ఈ డాప్లర్లో మనకి డీవీటీ ఉందా లేదా అనేది ఖచ్చితంగా తెలిసిపోతుంది. టెస్ట్ గురించి మాట్లాడుకున్నాం, డయాగ్నోసింగ్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అండ్ ట్రీట్మెంట్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది? సో డయాగ్నోసిస్ చేయడానికి ఫస్ట్ యంగ్ పేషెంట్సా ఓల్డ్ పేషెంట్స్ అనేది కనుక్కోవాలి. సో కారణాలు వచ్చేసి యంగ్ పేషెంట్స్కు డీవీటీ కానీ పల్మరీ ఎంబోలిజం రికరెంట్గా వస్తుంది అంటే వీళ్ళకి హైపర్ కోయాగబుల్ స్టేట్స్ ఉన్నట్టు అర్థం. అంటే జన్యు పరంగా కొంతమందికి ఈ బ్లడ్ క్లాటింగ్ చేయడానికి కావాల్సిన ప్రోటీన్స్ లెవెల్స్ తక్కువగా ఉంటాయి. వీటిని ప్రోటీన్ సి, ప్రోటీన్ ఎస్ అంటాం. ఈ ప్రోటీన్స్ తక్కువగా ఉన్న వాళ్ళకి జనరల్గా యంగ్ ఏజ్లో పల్మరీ ఎంబోలిజం వస్తుంది. ఇంకొకటి ఫ్యాక్టర్ 5 లేడిన్ మ్యూటేషన్ అనే ఒక జెనెటిక్ స్టడీ ద్వారా కూడా
వీళ్ళకి బ్లడ్ క్లాటింగ్లో ఏమైనా ప్రాబ్లం ఉందా లేదా అనేది తెలుసుకుంటాం. సో ఇవి జెనెటిక్గా వచ్చే కారణాలు. సెకండ్ది అక్వైర్డ్ కాజెస్ జనరల్గా ఏజ్ని బట్టి వస్తాయి. 40 ఏళ్ళు దాటిన వయసు వాళ్ళకి, లేకపోతే పేషెంట్స్ రీసెంట్గా సర్జరీ అయిన వాళ్ళకి, లాంగ్ బోన్ ఫ్రాక్చర్స్ ఉన్న వాళ్ళకి, క్యాన్సర్, కీమోథెరపీ. ఫీమేల్స్లో అయితే పెక్యులర్గా ప్రెగ్నెన్సీలో కూడా పల్మరీ ఎంబాలిజం ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. అట్లానే కొంతమంది ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ వాడతారు. సో అట్లా వాడినప్పుడు కూడా పల్మరీ ఎంబాలిజం వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంది. అండ్ వైల్ ప్రెగ్నెన్సీ టైంలో వచ్చినప్పుడు పోస్ట్ ప్రెగ్నెన్సీ అవి కొంచెం తగ్గిపోతూ ఉంటాయి. అలా ఉంటుందా? పోస్ట్ ప్రెగ్నెన్సీ కూడా అది అక్కర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి? ప్రెగ్నెన్సీలో వచ్చే పల్మరీ ఎంబాలిజంని గుర్తించడం, దాన్ని డయాగ్నోస్ చేయడం కొంత కష్టం అండి. ఎందుకంటే పేషెంట్స్ ఆల్రెడీ ప్రెగ్నెన్స్ కాబట్టి మనం సిటీ పల్మరీ యాంజియోగ్రామ్ అనేవి ఇవన్నీ కొంత రేడియేషన్కి సంబంధించిన టెస్ట్లు. సో అవి చేయటం కూడా కష్టంగా ఉంటుంది. సో నార్మల్గా ప్రెగ్నెన్సీలో పల్మరీ ఎంబాలిజం ఎందుకు వస్తుంది అంటే, ఒకటి ఇమ్మొబిలిటీ వల్ల కూడా రావచ్చు. రెండు, ఈ యూటరస్ బాగా గ్రో అయ్యే టైంకి వీనస్ కంప్రెషన్ ఏర్పడుతుంది. కంప్రెషన్ ఏర్పడి బాడీలో కిందున్న రక్త వ్యవస్థ ఏదైతే ఉందో అది మళ్ళీ పంపింగ్ పైకి సరిగా లేక ఈ కంప్రెషన్ వల్ల కూడా కొంతమందికి ఈ పల్మరీ ఎంబాలిజం డెవలప్ అవుతుంది. సో నార్మల్గా ప్రెగ్నెన్సీలో మనం సస్పెక్ట్ చేస్తే వాళ్ళకి వెంటిలేషన్ పర్ఫ్యూషన్ స్కాన్స్ బాగా ఉపయోగపడతాయి, ఎందుకంటే అందులో రేడియేషన్ ఉండదు కాబట్టి. నార్మల్ సిటీ స్కాన్స్ కానీ ఎక్స్రేస్ కానీ జనరల్గా మనం అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తాము. సో వీక్యూ స్కాన్ అట్లాంటి పరీక్షల ద్వారా మనం వీళ్ళకి సస్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఇన్ కేస్ సస్పెన్షన్ అయ్యి ఒకవేళ ఉంది అని అంటే ప్రెగ్నెన్సీ టైంలో బేబీ మీద ఎఫెక్ట్ పడే ఛాన్సెస్ ఉంటాయా? మనం ట్రీట్మెంట్ చేయకపోతే డెఫినెట్గా ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే ఆక్సిజనేషన్ దెబ్బతింటుంది కాబట్టి. ట్రీట్మెంట్ పరంగా వస్తే ప్రెగ్నెన్సీకి నాన్ ప్రెగ్నెన్సీకి పెద్దగా తేడా ఏమి ఉండదండి. అందరికీ యాంటీకోయాగులేషన్ ట్రీట్మెంటే చేస్తాం. అండ్ అసలు ఈ బ్లడ్ థిన్నింగ్కి ఎన్ని మెథడ్స్ ఉంటాయి, అసలు ఎన్ని రకాలుగా చేస్తారు, దాని గురించి? బ్లడ్ థిన్నింగ్ అనేది ఒకటి మనం సిస్టమిక్ థ్రాంబోలిసిస్ అంటాం. అంటే బయట నుంచి ఇంజెక్షన్ ద్వారా ఒక ఇంజెక్షన్ ఇచ్చి దాన్ని మనం బ్లడ్ క్లాట్ కరిగించడం. కొంతమందికి ఏమవుతుంది, థ్రాంబోలిసిస్ ఫెయిల్ అవుతుంది. అంటే మనం ఈవెన్ ఆఫ్టర్ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత కూడా పేషెంట్స్ బీపీ రికవరీ అవ్వకపోవటం, హార్ట్ రేట్ తగ్గపోవటం, హీమోడైనమిక్ ఇన్స్టెబిలిటీ ఉంటే కొంతమంది పేషెంట్స్కి క్యాథెటర్ గైడెడ్ థ్రాంబోలైసిస్ ఆర్ థ్రాంబెక్టమీ అంటాం. అంటే ఒక చిన్న క్యాథెటర్ని మనం బ్లడ్ వెసల్ ద్వారా పంపించి ఎక్కడైతే ఈ క్యాథెటర్స్ ఉన్నాయో అవి మనం ఆ బ్లడ్ క్లాట్ని సక్ చేసి ఆ బ్లడ్ క్లాట్ని రిమూవ్ చేస్తాయండి. ఒకటే ఏంటంటే ఈ ప్రొసీజర్లో జనరల్గా మనకి కొంచెం కాంప్లెక్స్ ప్రొసీజర్ ఇది. దానికి బాగా ఎక్విప్మెంట్ కూడా చాలా లేటెస్ట్ ఎక్విప్మెంట్ కావాలి. అండ్ అవి ఇప్పుడు మన యశోద హాస్పిటల్స్లో అందుబాటులో ఉంటాయి. ఈ క్లాట్ మెకానిజం తీసేవి మెకానికల్ థ్రాంబెక్టమీ కానీ లేకపోతే మెకానికల్ థ్రాంబోలిసిస్ అంటాం, క్యాథెటర్ గైడెడ్గా చేసేవి. తర్వాత ఓరల్ యాంటీకోయాగులేషన్. నార్మల్గా ఇందాక చెప్పినట్టు పేషెంట్స్ అన్స్టేబుల్గా లేకుండా స్టేబుల్గా ఉంటే వాళ్ళకి ట్యాబ్లెట్స్ రూపంలో కానీ ఇంజెక్షన్స్ రూపంలో కానీ ఇస్తాం. అండ్ ఈ పల్మనరీ ఎంబాలిజం వల్ల కలిగే అసలు తీవ్రమైన సమస్య ఏముంటుంది? తీవ్రమైన సమస్య వచ్చేసి ఒకటి ప్రాణహాని జరుగుతుంది. మనం అక్యూట్ పల్మరీ ఎంబాలిజంని సరిగా గుర్తించలేకపోతే చాలామంది ఏమనుకుంటారంటే పల్మరీ ఎంబాలిజం అంటే హార్ట్ అటాక్ అనుకుంటారు. హార్ట్కి సంబంధించింది కాదు, ఇది ఊపిరితిత్తులకు సంబంధించింది. సో వాళ్ళకి యాంజియోగ్రామ్ చేయడం ద్వారా పెద్దగా ఉపయోగం ఉంటుందండి. సో దీంట్లో మనం పల్మరీ థ్రాంబోలైసిస్ చేస్తే కానీ వాళ్ళు రికవరీ అవ్వరు. అన్నిటికన్నా ముఖ్యమైన సమస్య డెత్ని ప్రివెంట్ చేయగలగటం. ఇంకొకటి ఏంటంటే కొంతమందికి ఎక్కడన్నా ఎమర్జెన్సీ అయినప్పుడు సిపిఆర్ అట్లాంటివి కూడా చేస్తూ ఉంటారు. ఆ సిపిఆర్ ద్వారా కూడా రికవరీ అవ్వకపోతే వాళ్ళకి ఎక్స్ట్రా కార్పోరియల్ మెంబ్రెయిన్ ఆక్సిజనేషన్ అంటే ఆర్టిఫిషియల్ హార్ట్ లంగ్ మెషిన్స్ కూడా మనం పెట్టి వాళ్ళకి కొంత టైం ఇస్తే వాళ్ళు రికవరీ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. మూడోది క్రానిక్ పల్మరీ ఎంబాలిజంలో పల్మరీ ఆర్టిల్ హైపర్ టెన్షన్ డెవలప్ అవటం కూడా ఒక ప్రధానమైన సమస్య. దానికి పల్మరీ ఎండాట్రెక్టమీ అనే సర్జరీ ద్వారా క్లాట్స్ని రిమూవ్ చేయడం జరుగుతుంది. కానీ పేషెంట్ పరంగా చూసుకుంటే ఏజ్డ్ వాళ్ళకి ఎలా ట్రీట్ చేస్తారు అండ్ అలాగే యంగ్ ఏజ్లో ఉన్న వాళ్ళకి ఎలా ట్రీట్ చేస్తారు, ఆ కేటగిరీ ఉంటుందా? యంగ్ ఏజ్లో వచ్చే పల్మరీ ఎంబాలిజం ట్రీట్ చేయడానికి ఫస్ట్ వాళ్ళ రీజన్ హెరిడిటరీ చేంజెస్ అనేవి, అంటే ఆ జెనెటిక్ టెస్ట్లు అనేవి చేయించుకోవాలి. వాళ్ళు థ్రాంబోఫిలియా వర్కప్ అంటాం దీంటి. సో అందులో కనుక ఏదైనా ప్రాబ్లం వచ్చింది అంటే వీళ్ళకి ఈ థ్రాంబోలిసిస్ చేయటం అట్లాంటి కొంతమంది పేషెంట్స్కి ఉపయోగపడవు. సో వాళ్ళకి వేరే రకమైన ట్రీట్మెంట్స్ ఉంటాయి జనరల్, ఎస్పెషల్లీ జెనెటిక్గా వచ్చే పేషెంట్స్కి. అదర్వైజ్ నార్మల్ పేషెంట్స్ అందరికీ ఇదే లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటుందండి. ఏదర్ థ్రాంబోలిసిస్ కానీ క్యాథెటర్ గైడెడ్ కానీ లేకపోతే నార్మల్ యాంటీకోయాగులేషన్ కానీ. ఒకటే ఏంటంటే కొంతమంది కిడ్నీ బాధితులు ఉంటారు, ఎవరికైతే సీరం క్రియాటినిన్ అనే లెవెల్స్ పెరిగి ఉంటాయో
అటువంటి వాళ్ళకి మనం యాంటీకోయాగులేషన్లో డిఫరెంట్ చాయిసెస్ ఉంటాయి. అంటే కొన్ని డ్రగ్స్ ఏంటంటే రీనల్ ఇంపైర్మెంట్ చూపించవు, సో అవి సెలెక్ట్ చేసుకొని ట్రీట్ చేస్తాం. అండ్ పోస్ట్ ట్రీట్మెంట్ తర్వాత కాంప్లికేషన్స్ ఏమైనా వచ్చే అవకాశం ఉంటుందా? పోస్ట్ ట్రీట్మెంట్ కాంప్లికేషన్స్ అంటే ఎవరైనా పేషెంట్కి అక్యూట్ థ్రాంబోఎంబాలిజం డెవలప్ అయ్యి వాళ్ళు థ్రాంబోలైసిస్ చేశారు. థ్రాంబోలైసిస్ ఏంటంటే మనం సడన్గా బ్లడ్ని థిన్ చేసి ఒక పెద్ద ఇంజెక్షన్ పంపిస్తాం. దీని ద్వారా ఏమవుతుందంటే కొంతమందికి మెదడులో బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో అట్లా బ్లీడింగ్ అయినప్పుడు ఇంక వాళ్ళ పర్మనెంట్గా డిసేబిలిటీ అయ్యే అవకాశం కూడా ఉంది. ఇది వన్ ఆఫ్ ద మేజర్ కాంప్లికేషన్. అదర్ దెన్ దట్ ఇంకా వేరే బ్లీడింగ్ అంటే వేరే ఏరియాస్లో బ్లీడింగ్ అయ్యే రిస్క్ కూడా ఉంటుంది. నార్మల్గా ట్రామా పేషెంట్స్ ఉంటారు, వాళ్ళకి ఇమీడియట్గా అప్పుడే సర్జరీ అవుతుంది. ఎంబోలిజం అయ్యి వాళ్ళు హీమోడైనమిక్ ఇన్స్టెబిలిటీ ఉన్నప్పుడు మనం ఈ థ్రాంబోలైసిస్ ఇంజెక్షన్స్ అవి చేస్తే డెఫినెట్గా బ్లీడింగ్ రిస్క్ కూడా పెరుగుతుంది. ఇటువంటి కాంప్లికేషన్స్ కూడా చూస్తూ ఉంటాం కొంచెం. అండ్ ఇప్పుడు కాంప్లికేషన్ చెప్తుంటేనే ఇంకా కొంత భయం వేస్తుంది. మరి పేషెంట్స్ని బిఫోర్ ట్రీట్మెంట్ ఎలా దానికి ఒప్పిస్తారు? అండ్ కాంప్లికేషన్స్ గురించి వాళ్ళు విన్నప్పుడు హౌ దే ఫెల్ట్? అంటే 10% ఆఫ్ ద పేషెంట్సే జనరల్గా అక్యూట్ కేటగిరీలోకి వస్తారు. నార్మల్గా చాలామంది పేషెంట్స్ క్రానిక్గానే ఉంటారు, అంటే వాళ్ళకి సిమ్టమ్స్ తక్కువగానే ఉంటాయి కాబట్టి మనం అంత భయపడాల్సిన అవసరం లేదండి. బ్లీడింగ్ రిస్క్ కూడా అందరికీ ఉండదు. ఎవరికైతే కొంతమందికి లో ప్లేట్లెట్స్ ఉంటాయో లేకపోతే వాళ్ళకి నార్మల్గానే కొన్ని బ్లీడింగ్ రిస్క్ ఉన్న కండిషన్స్ ఏదైనా ఉంటే వాళ్ళకి మనం కౌన్సిల్ చేసి క్లియర్గా ఇండికేషన్. ఒకవేళ సిస్టమిక్ థ్రాంబోలైసిస్ చేయటం వల్ల పేషెంట్కి కనుక బ్లీడింగ్ రిస్క్ ఎక్కువగా ఉంది అనుకుంటే ఇప్పుడు మనం యశోద సికింద్రాబాద్లో ఏంటంటే మనకి క్యాథెటర్ గైడెడ్ థ్రాంబోలైసిస్లో వెరైటీ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. సో ఆ క్యాథెటర్ ద్వారా తీసినప్పుడు క్లాట్స్ ఏంటి అంటే బ్లీడింగ్ రిస్క్ని తగ్గిస్తాయి. అంటే అదే డోస్ క్యాథెటర్ గైడెడ్గా మనం థ్రాంబోలైసిస్ కూడా చేయొచ్చు, క్లాట్ని ఎక్స్ట్రాక్ట్ చేయటమే కాదు. అంటే నార్మల్గా సిస్టమిక్ ఇంజెక్షన్ చేసే బదులు డైరెక్ట్గా క్లాట్ దగ్గరికి వెళ్ళి అక్కడ మనం ఇంజెక్షన్ చేస్తాం. అప్పుడు ఏంటంటే ఆ క్వాంటిటీ ఆఫ్ ఇంజెక్షన్ తక్కువ వాల్యూమ్లో ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి ఈ బ్లీడింగ్ రిస్క్ పర్టికులర్ పార్ట్ వరకే కాబట్టి అప్పుడు తగ్గుతుంది. అండ్ మనం ఇందాక మాట్లాడుకున్నట్టు ఎక్కువసేపు జర్నీ చేసే వాళ్ళల్లో కూడా మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం అంటున్నారు. అండ్ పోస్ట్ ట్రీట్మెంట్ తర్వాత అలా కూడా చేయొచ్చా? జర్నీ లాంగ్ జర్నీ చేయొచ్చా? తగ్గించుకోవాలి. పల్మనరీ ఎంబాలిజం జనరల్గా ఈ లాంగ్ టర్మ్ ట్రావెలర్స్కి డాక్యుమెంటెడ్ రిస్క్ ఫ్యాక్టర్. అంటే అందరూ కూడా స్టడీస్లో ఏంటంటే ఇప్పుడు మనం ఏరోప్లేన్లో మోర్ దెన్ 4 hours ట్రావెల్ చేస్తే మనకి పల్మనరీ ఎంబాలిజం డెవలప్ అయ్యే రిస్క్ ఎక్కువగా ఉంటుందని ఆల్రెడీ డాక్యుమెంట్ అయింది. ఇందులో కూడా ఎవరికి ఇప్పుడు మనం సీట్ వైజ్గా కూడా చూసుకుంటే ఇప్పుడు ఐల్ సీట్ అని ఉంటుంది, విండో సీట్ ఉంటుంది కదా. విండో సీట్ దగ్గర కూర్చున్న పేషెంట్స్కి ఎక్కువగా పల్మనరీ ఎంబాలిజం వచ్చే అవకాశం ఉంది, ఎక్కువగా ఎకానమీ ట్రావెల్ చేసే వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళకి మూవ్మెంట్ తక్కువగా ఉంటుంది కాబట్టి. సో మోర్ దెన్ 4 hours ట్రావెల్ ఫ్లైట్స్ ఏదైనా కానీ పల్మనరీ ఎంబాలిజం రిస్క్ ఉంటుంది. దీన్ని ప్రివెంట్ చేయడానికి మనం కంప్రెషన్ స్టాకింగ్స్ అనేవి కంపల్సరీగా యూజ్ చేయాలి. అంటే ఫ్లైట్లో జర్నీ చేస్తున్నప్పుడు మనం కంప్రెషన్ స్టాకింగ్స్ 15 to 30 millimeters ప్రెషర్ ఉన్నవి కంప్రెషన్ స్టాకింగ్స్ వేస్తే మనకి ఈ రిస్క్ ఆఫ్ పల్మనరీ ఎంబాలిజం తగ్గిపోతుంది. అట్లనే ఇప్పుడు మీరు లాంగ్ జర్నీ చేస్తున్నారు అనుకోండి, ఎవ్రీ 2 hours కొంతసేపు ఫ్లైట్లో మూవ్మెంట్ చేస్తే కూడా మనకి మళ్ళీ రీసర్క్యులేషన్ అవి ఎంబాలిజం రిస్క్ తగ్గిపోతుంది. ఒక్కసారి పల్మనరీ ఎంబాలిజం అటాక్ అయిన తర్వాత అండ్ ట్రీట్మెంట్ తీసుకున్నారు, అండ్ పోస్ట్ ట్రీట్మెంట్ తర్వాత వాళ్ళు అసలు ఎంత జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉండడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? పోస్ట్ పల్మనరీ ఎంబాలిజం ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత జాగ్రత్తలు అంటే మెయిన్గా వాళ్ళకి ప్రిస్క్రైబ్ చేసిన యాంటీకోయాగులేషన్ ఒక్కొక్క డిసీజ్ని బట్టి ఒక్కొక్క డ్యూరేషన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటుంది. జనరల్గా 6 months అండ్ అబౌవ్ ట్రీట్మెంట్ ఉంటుంది. సో కంపల్సరీగా 6 months. కొంతమంది ఏంటంటే 2 months ట్రీట్మెంట్ తీసుకొని సిమ్టమ్స్ తగ్గిపోయినా ఆపేస్తారు. సో వాళ్ళకి రికరెన్స్ ఆఫ్ పల్మనరీ ఎంబాలిజం వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి యాంటీకోయాగులేషన్ అనేది కంపల్సరీగా చూసుకోవాలి. ఒకవేళ వాళ్ళకి కనుక ట్రీట్మెంట్ అయిన కొన్ని సంవత్సరాల తర్వాత బ్రీతింగ్ ప్రాబ్లం రావటం, నడిస్తే ఆయాసంగా ఉంది అంటే 2D ఎకో ద్వారా మనకి పల్మనరీ హైపర్ టెన్షన్ అనే ప్రాబ్లం, అంటే లంగ్స్కి బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉంది అనే కారణం తెలుసుకుంటే దానికి తగ్గట్టుగా వెంటిలేషన్ పర్ఫ్యూషన్ స్కాన్ అది చేసుకొని క్రానిక్ థ్రాంబోఎంబోలిక్ పల్మనరీ హైపర్ టెన్షన్ ఉందా లేదా అనేది నిర్ధారణ చేసుకోవాల్సి వస్తుంది. అండ్ ఇట్స్ కంప్లీట్లీ లంగ్స్ రిలేటెడ్ కాబట్టి ఎక్కువ దూరం నడిచినా పరిగెత్తినా ఇప్పుడు స్పోర్ట్స్ రిలేటెడ్ యాక్టివిటీస్లో ఉన్న జిమ్ కానీ ఇలాంటివి ఏమైనా థ్రెడ్మిల్ చేసినా సరే ఇలాంటివి చేయడానికి ఉంటుందా వాళ్ళు పోస్ట్ ట్రీట్మెంట్ తర్వాత? పోస్ట్ ట్రీట్మెంట్ అయ్యి కంప్లీట్ రికవర్ అయిన తర్వాత అన్ని నార్మల్ యాక్టివిటీస్ నార్మల్గానే చేసుకోవచ్చు. వాళ్ళకి ఏమి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఏ లేవు. ఓన్లీ ఐడెంటిఫికేషన్ చేసుకోవటమే కొంతమందికి సడన్గా మనం ఇప్పుడు జిమ్ చేసేటప్పుడు పేషెంట్స్ చనిపోయారని అది వింటుంటాం కదా, వాళ్ళకు కూడా సడన్గా ఈ పల్మనరీ ఎంబాలిజం డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉండటం వల్లే ఇట్లాంటి సమస్యలు అవి తలెత్తుతాం. అండ్ కమింగ్ టు ఫుడ్ వైజ్ వచ్చిన లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందా? అండ్ ఎలాంటి లైఫ్ స్టైల్ చేంజెస్ని అడాప్ట్ చేసుకోవాలి? లైఫ్ స్టైల్ అంటే ఇందాక మేజర్గా మాట్లాడుకున్నప్పుడు స్టేసిస్ మోస్ట్ కామన్ కాజ్ అండి. స్టేసిస్ అంటే నిలువ ఉండటం, అంటే మనం మూవ్మెంట్ లేకుండా ఎక్కువసేపు కూర్చోవటం,
ఈ సమస్యకి ప్రధాన కారణం కాబట్టి కొంత రెగ్యులర్గా ఎక్సర్సైజెస్ చేయటం, ఎక్కువ జర్నీ చేసేటప్పుడు కూడా అప్పుడప్పుడు మూవ్మెంట్ అది చేసుకోవటం ఇంపార్టెంట్. ఫుడ్ వైజ్గా కొంత యాంటీ ఆక్సిడెంట్స్ కానీ ఈ పర్టికులర్ ఫుడ్స్ వల్ల పల్మరీ ఎంబోలిజం వస్తుంది తగ్గిపోతుంది అనేది ఏం లేదు, అది నార్మల్గా అపోహ. అండ్ కమింగ్ టు ఒబెసిటీ పేషెంట్స్ ఉంటారో ఆటోమేటికలీ వాళ్ళు కొంచెం దూరం నడిస్తే వాళ్ళకి ఆయాసం వస్తుంది. అండ్ కంపేర్ టు దిస్ ఈ ప్రాబ్లంకి వచ్చే ఆయాసం అండ్ వాళ్ళు రెగ్యులర్ యాక్టివిటీస్లో జరిగే ఆయాసం ఐడెంటిఫై చేయడంలో కొంత ల్యాక్ ఉంటారు. సో అలాంటి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అంటే ఒబెసిటీలో మోర్ దెన్ 30 BMI ఉంది అంటే వాళ్ళకి రిస్క్ ఆఫ్ పల్మరీ ఎంబోలిజం జనరల్గానే ఎక్కువగా ఉంటుంది. సో కాళ్ళు వాపు వచ్చినా కానీ లేకపోతే వాళ్ళ రొటీన్ కాకుండా సడన్గా బ్రీతింగ్ ప్రాబ్లం వస్తే వాళ్ళు కంపల్సరీగా పల్మరీ ఎంబోలిజం ఎవాల్యుయేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. అండ్ పల్మరీ ఎంబోలిజం గురించి మీరు పేషెంట్స్ దగ్గర నుంచి విన్న ఎక్కువ మిత్స్ ఏంటి? జనరల్గా మిత్స్ అంటే అండి, ఒకటి మనం బ్రీతింగ్ ప్రాబ్లం ఇట్లా సడన్గా ఏదైనా అయినప్పుడు ఎక్కువగా అందరు కార్డియాక్ ప్రాబ్లం వల్ల ఇది వస్తుంది అనుకుంటారు. సో అంటే ఏదైనా బ్రీతింగ్ ప్రాబ్లం రావడానికి హార్ట్ వల్ల రావచ్చు, లంగ్స్ వల్ల రావచ్చు. సో ఈ పల్మరీ ఎంబోలిజంని గుర్తించలేక చాలామంది కార్డియాక్ ప్రాబ్లం వల్ల వచ్చిన ఆయాసం అనుకుంటారు ఎక్కువగా మనం. ఎందుకంటే ఈ పేషెంట్స్ కూడా కొంతమంది పల్మరీ ఎవాల్యుయేషన్కి రారు. సో అదొక్కటి మేము ఎక్కువ గమనిస్తాం. అండ్ ఎట్ ప్రెసెంట్ యశోద హాస్పిటల్ సికింద్రాబాద్ బ్రాంచ్లో ఎంత అడ్వాన్స్డ్ టెక్నాలజీని యూజ్ చేస్తున్నారు? ఎక్విప్మెంట్స్ పరంగా ఎలా ఉంటుంది ట్రీట్మెంట్ అదంతా? ఒకవేళ హాస్పిటల్కి వచ్చిన పేషెంట్కి అక్యూట్ పల్మరీ ఎంబోలిజం వచ్చిందంటే ఇప్పుడు యశోద హాస్పిటల్స్లో మనకి US, UK ఎటువంటి హాస్పిటల్స్లో అవైలబుల్ అన్ని ఎక్విప్మెంట్స్ ఉన్నాయండి. ఒకటి అన్స్టేబుల్గా ఉన్న పేషెంట్కి మనం ఇమీడియట్గా ఆర్టిఫిషియల్ లంగ్ కానీ ఆర్టిఫిషియల్ హార్ట్ మెషిన్స్ అంటే ఎక్మో అనే సహాయం ద్వారా ట్రీట్మెంట్ చేస్తాము. క్రానిక్ పల్మరీ ఎంబోలిజంకి మా దగ్గర ఒక ప్రత్యేకమైన చికిత్స ఉంది. అది ఇండియాలో 2-3 సెంటర్స్లోనే చేస్తున్నారు. దాన్ని పల్మరీ ఎండాట్రెక్టమీ సర్జరీ అంటారు. సో అది కూడా ఏంటంటే మనం పేషెంట్స్ని కంప్లీట్గా ఒక ఎక్మో మెషిన్ మీద పెట్టి చేయాల్సి వస్తుంది. ఈ పల్మరీ ఎండాట్రెక్టమీ సర్జరీ కూడా యశోద సికింద్రాబాద్లో రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయి. అండ్ ఈ ప్రాణాంతక పరిస్థితిని నివారించేందుకు మీరు ప్రజలకు ఇచ్చే ఒక సజెషన్ ఏంటి? సజెషన్ ఒకటి, మీకు ఒకవేళ మీరు ప్రెగ్నెన్సీలోను కనుక బ్రీతింగ్ ప్రాబ్లమ్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నా కానీ, లాంగ్ ఫ్లైట్ జర్నీ తర్వాత మీకు బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ లేకపోతే కాళ్ళ వాపు వచ్చినా కానీ, ఇట్లాంటి సమస్యలను మీరు నెగ్లెక్ట్ చేయకుండా ఇమీడియట్గా దగ్గరగా ఉన్న పల్మనాలజిస్ట్ని కలిసి దాన్ని ఎవాల్యుయేట్ చేయించుకుంటే మీకు పల్మరీ ఎంబోలిజం రిస్క్ ఉందా లేదా అనేది తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు ఫర్ బీయింగ్ హియర్ అండ్ ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఇది ఇవాల్టి లైఫ్ లైన్. మరొక లైఫ్ లైన్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.